భారత్ను ప్రపంచంలో మొదటి స్థానంలో నిలబెట్టడమే మోదీ లక్ష్యమన్నారు చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి ప్రతి రాష్ట్రంలో ఒక సిద్ధాంతం ఉందన్నారు. బీజేపీ మాత్రం ఒకే సిద్ధాంతంతో ముందుకు సాగుతుందన్నారు. మోదీ ఆధ్వర్యంలో దేశ ప్రజలకు సుపరిపాలన అందుతుందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ప్రధాని మోదీపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు. చేవెళ్ల బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను కేంద్ర మంత్రితో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అంతకుముందు బుద్వేల్ నుంచి రాజేంద్రనగర్ వరకు బీజేపీ కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు కొండా విశ్వేశ్వర్రెడ్డి. और मेरा पूरा विश्वास है तेलंगाना के जागरूक वोटर, तेलंगाना के समझदार वोटर इस चुनाव में क्लीन स्वीप बीजेपी के उम्मीदवारों को जिताकर मोदी जी की झोली में अपना आशीर्वाद भेजेंगे और मोदी जी को ताकत देंगे कि वो और तेज गति से भारत का विकास करे, भारत में हर एक को सुख समृद्धि दिलाए और मोदी की गारंटी है कि देश एक विकसित भारत 2047 तक बनेगा. ప్రధానమంత్రి ఎవరు అనే నిర్ణయం చేసుకునే ఎలక్షన్. అటు దేశాన్ని రక్షిస్తుంటూ ఇటు పేదలను ఆదుకుంటుంటూ అటు ధర్మాన్ని రక్షిస్తుంది. ఒక వరల్డ్ పవర్ అయిపోయింది. అందరూ భారతదేశం దిక్కు చూస్తున్నారు. కరోనా వ్యాధి వచ్చినా, ఒక యుద్ధం వచ్చినా ప్రపంచం మొత్తము భారతదేశం ఏం చేస్తుందని గ్రామీణ ప్రాంతానికి పోతే అడగకున్న బియ్యం ఇచ్చిండు. అడగకున్న ప్రతి ఒక్కరికి 60 ఏళ్ళ సంది బ్యాంకులుండా 70 ఏళ్ళ సంది బ్యాంకులున్నా కూడా బ్యాంక్ అకౌంట్లు 10 మందికి ఉంటే ఇప్పుడు భారతదేశం అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లు వచ్చింది. సమాజంలో మార్పు తెచ్చిండు. గొప్ప వ్యక్తి, అందుకే యుగ పురుషుడు. గమనించుండు పేద కుటుంబం నుంచి పెరిగి ఒక ప్రధానమంత్రి అయిందని చెప్పుకునే ఎన్నో, కానీ ఇది ఇచ్చినా ఇది మాకు ఓట్లేయమని ఎప్పుడు అడగలేదు. మేము బియ్యం ఇచ్చినాము, మాకు ఓట్లేయి. మేము బాత్రూమ్ ఇచ్చినాము, ఓట్లేయి. మేము బ్యాంక్ అకౌంట్